అను వాళ్ళైతే పాపను నోటి నుంచి నురగ రావడంతో కంగారుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అను వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నారు అంటే పాపకి పాలు పడకపోవడంతో నోటంట నురగ వచ్చింది, అందుకు అను ఆర్య హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే విక్కీ పద్మావతి వాళ్ళైతే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అందుకే కంగారుగా వెళ్ళారు అనేది అంటూ ఉంటాడు విక్కీ వాళ్ళ బాబాయ్. ఆ మాటలకి పద్మావతి వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఆర్య వాళ్ళైతే చాలా గాబరగా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు. అలా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఆర్య విక్కీ పద్మావతి వాళ్ళైతే ఆటోలో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇక దివ్య అను ఆర్య వాళ్ళైతే హాస్పిటల్కి తీసుకొని పాపని చెకప్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా ఉలికిపడి పాప అని గట్టిగా అరుస్తూ లేస్తూ ఉంటుంది అరవింద. ఆ మాటలకి అక్కడే ఉన్న మురళీకృష్ణ అయితే ఏమైంది, పాపకి ఏదైనా ప్రమాదం జరిగిందా, ఏకంగా చచ్చిపోయిందా అనేది అంటూ ఉంటాడు. ఇక అను వాళ్ళని చూసి విక్కీ పద్మావతి వాళ్ళు స్పీడ్గా వచ్చి అనుని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక పాపకి పాలు వల్లే పర్లేదు అంటే పాల్లోనే ఏదో కలిసింది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆర్యకైతే డౌట్ వస్తూ ఉంటుంది. ఏం కలిసి ఉంటుంది, ఎవరైనా ఏదైనా ఎందుకు చేస్తారు పాప మీద అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మురళీకృష్ణ అయితే పాప పేరు పెట్టుకొని మీ అందరినీ నేను ఎలా ఆడుకుంటానో చూడండి, ఇంటిల్లి పాదటి కుటుంబాన్ని మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఎవరు చేశారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మురళీకృష్ణ అయితే ఆ కుటుంబం మీద పగతో దివ్యతో ఇదంతా చేపిస్తూ ఉంటాడు.